అందరికీ నమస్కారం. ఈరోజే చైత్ర శుక్రవారం. ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ఈరోజు ఈ కథను వింటే లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది. ఈ కథను కేవలం ఇన్నంత మాత్రాన చేతనే అన్ని రకాల కష్టాలు, బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మరి ఈరోజు ఈ కథను వింటే మనకు తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు. అతను పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడై పేరుగాంచాడు. వెంకటాచారి, అతని భార్య సుమతి ఎంతో దైవభక్తురాలు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు. వారి పేర్లు శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఏమాత్రం కూడా కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు. దీని వలన వెంకటాచారికి ఆదాయం అంతా ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ అలా వస్తూ ఉన్నాడు. రోజు ఇలా గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహమై వయసు వచ్చింది. నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడ ఏది కుదరలేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహితుడు కుటుంబం ఉండేది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వారింట్లో పువ్వులు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాదు, రోజు 1 గంట అయినా వీరింట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతవరకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని చెప్పింది. ఆ విధానంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరుడితో వివాహం నిశ్చయమైంది. ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవడం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మిని అనేక సూత్రాలతో స్మృతించేది. వివాహం దగ్గర పడుతుందని, దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి వచ్చేలా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగా పువ్వులు తీసుకొని ఉదయం పూజా సమయానికి రాలేదు. రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జెల సప్పుడు అయినది. పద్మప్రియ చెంగున రానే వచ్చినది. రావటానికి ఆలస్యమైందని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది. సుమతి పద్మప్రియను, ఈరోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావు అడిగింది. దానికి పద్మప్రియ, లేదు అత్తయ్య, రోజులాగానే తయారయ్యాను. స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైనది. అది సరే కానీ ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట, ఇన్ను చూడమని అన్నది. అప్పుడు సుమతి ఆ గాజులను తమ చేతిలో తీసుకొని చూస్తుండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటకు వెళ్ళింది. ఇక సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది. కాసేపు అయిన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకుంది. వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళింది. పాయసం పూర్తవగానే తీసుకువచ్చి పూజ గదిలో కూర్చుంది. ఎదురుగా 2 జతల బంగారు గాజులు కనిపించాయి. ఇదేమిటి, ఈ ఎక్కడి నుండి వచ్చాయి? తాను ఇక్కడ పెట్టింది 1 జతనే కదా, లేదా నేను పరధ్యానంలో గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చింది అని తలుస్తూ పూజ పూర్తి చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టింది. ఈ 2 జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది. ఆమెను చూసిన రుక్మిణి, ఏమిటి వదిన, చేతిలో ఆ బంగారు గాజులు ఇక్కడివి, పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది. అది విన్న సుమతి నోటి వెంట మాట రాలేదు. అదేమిటి వదిన, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదిన,
పద్మప్రియ మీ ఇంటికి రావడమే నిన్నటి నుండి జ్వరం, ఒకటే జ్వరం, మంచం దిగనే లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అసలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అన్నది. అది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చింది ఎవరు? ఆ గాజులు ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అని తోచింది. ఈ విషయమే రుక్మిణితో అన్నది. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు, మరెంతో ఆనందపడ్డారు. జరిగిన విషయమంతా కూడా వారి భర్తలకు చెప్పారు. వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతులేదు. వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అని గ్రహించారు. తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరు పూజ గదిలో నుండి ఆ జగన్మాతను నమస్కరిస్తూ ఇలా అన్నారు. ఓ లోకజనని, దారిద్ర దుఃఖాన్ని, పాపాంధకారాలని ప్రాలదోలే అమృతవర్తివి నువ్వే తల్లి. నువ్వు బాధలన్నింటినీ నశింపచేసే నీ కరుణా కటాక్షాలు మాపై ప్రసరింపు తల్లి. మీకివే నమస్కారాలు. అమ్మా, మిక్కిలి దయ కలిగిన నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించు తల్లి. నీవు సర్వమంగళప్రదాయనివి. సకల చరాచర జగత్తు యందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి. నీకివే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వ సుఖాలను అనుభవించే లోకపావనివి. నీకివే నమస్కారాలు అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించిన వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి. ఎటువంటి అనారోగ్యము దరిచేరదు. శ్రీ మహాలక్ష్మి ఆరాధన వలన అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకార్యము, ఈశిత్వము, వశిత్వము అనే అష్టసిద్ధులు లభిస్తాయి. మానవునికి ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత శిఖరాలను ఎదగడానికి శ్రీ మహాలక్ష్మి అర్చన ఎంతో ఉపయోగపడుతుంది. గత జన్మలో చేసిన పాపమే దారిద్ర్యంగా పిలువబడుతుంది. ఈ జన్మలో పుణ్యకార్యాలు చేయటం వలన ఇది నశించి ఐశ్వర్యం లభిస్తుంది. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు. ఓ మహాలక్ష్మి, నీకివే మా ప్రణామములు. ఓ జగజ్జనని, నీకివే మా నమస్కారాలు. ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో ఇవే అన్నాడు. ప్రజల్లో ఎంత భక్తి పెరిగింది. అందరూ నారాయణ అంటూ జపిస్తున్నారు అన్నాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవికి ఇలా అంటుంది. అది మీకోసం కాదు, నా కరుణా కటాక్షం కోసమే మీద భక్తి పెరిగింది అంటుంది. దానికి నారాయణుడు, అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు జపించటం లేదు అని అంటాడు. దానికి లక్ష్మీదేవి నారాయణుడితో ఇలా అంటుంది. అలా అయితే ఓ పరీక్ష పెడదాం భక్తులకు అంది. దానికి సరేనని అంటాడు నారాయణుడు. ఇక నారాయణుడు బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోని గ్రామాధికారి ఇంటి తలుపు తడతాడు. గ్రామాధికారి తలుపు తెరిచి ఇలా అంటాడు. మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు అని అతన్ని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడు రూపంలో ఉన్న నారాయణుడు ఇలా అంటాడు. నా పేరు లక్ష్మీపతి. మీ నగరంలో హరికథ చెప్పడానికి అనుకుంటున్నాను అంటాడు. ఇక గ్రామాధికారి, అలాగా, మహాభాగ్యం, మీరు మా ఇంట్లో ఉండండి అన్నాడు. ఇక మొదటి రోజు 10 మంది వస్తారు. రెండవ రోజు, మూడవ రోజులలో మరింత పెరిగి కూర్చోవడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజల భక్తి చూసి శ్రీహరి సంతోషపడతాడు. లక్ష్మీదేవి వృద్ధురాలుగా మారి ఆమె గ్రామానికి వచ్చి ఇంటికి తాళం వేసి హరికథను వింటున్న స్త్రీతో ఇలా అంటుంది. చూడమ్మా, దాహంగా ఉంది, కొంచెం నీళ్ళివ్వవా బిడ్డ అంటుంది. దానికి ఆమె ఇలా అంటుంది. అమ్మ, నేను హరికథ వినేందుకు వెళ్తున్నాను అంటుంది. దానికి వృద్ధురాలు రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది. నాకు కొన్ని నీళ్ళివ్వు, నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని లక్ష్మీదేవిని అడగగానే కాదనలేని స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబులో నీళ్ళు ఇస్తుంది. ఇక లక్ష్మీదేవి నీళ్లు త్రాగి ఆ చెంబును తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు తిరిగి బంగారు చెంబుగా మారుతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులను జోడించి, ఎంత మహిమగల తల్లివి నీవు, నీకు ఆకలి వేస్తుందేమో, ఉండు, అన్నం పెడతాను అంటుంది. దానికి లక్ష్మీదేవి ఇలా అంటుంది. లేదు బిడ్డ, నాకు ఆకలిగా లేదు. అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ స్త్రీ హరికథకు వచ్చి ఆ సంగతిని ఆమె చుట్టుపక్కల వారికి తెలియజేస్తుంది. దాంతో స్త్రీలందరూ మధ్యలో లేచిపోతారు.
మరుసటి రోజు నుండి హరికథకు వచ్చిన వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఇక లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది అన్నాడు. ఎందరో ఒక మహిళ గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరింటికైనా వెళ్ళి ఏ వస్తువులో ఏమి తాగినా తిన్న ఆ వస్తువు బంగారంగా మారుతుంది అంటారు. ఇక లక్ష్మీదేవి వచ్చిందని నారాయణుడికి అర్థమవుతుంది. గ్రామాధికారి కూడా ఆ వృద్ధురాలి ఎక్కడికి పోయింది. అమ్మా, నేను హరికథ నిర్వహిస్తున్నాను, మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు అని అనగానే లక్ష్మీదేవి ఇలా అంటుంది. మీ ఇంటికే నేను మొదట వచ్చాను. మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండడంతో నేను రాలేకపోయాను. అతను వెళ్ళిపోతే నేను వస్తాను అంటుంది. ఇక గ్రామాధికారి, నేను ఇప్పుడే వారి తక్కువ శాలలో గది ఇస్తాను అన్నాడు. దానికి ఆ హరికథ తర్వాత తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారిని, మహారాజా, ఇక మీరు ధర్మశాలలో ఉండండి, ఇక అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటాడు. ఎంతలో లక్ష్మీదేవి వచ్చి గ్రామాధికారిని ఇలా అంటుంది. మీరు బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడుతాను అంటుంది. ఇక లక్ష్మీదేవి నారాయణుడితో ఇలా అంటుంది. చూడు ప్రభు, ఇప్పుడు ఒప్పుకున్నారా? భక్తులు మీకోసం కాచు నా కోసం మీ నామం జపిస్తున్నారు అంటుంది. ఇక వెంటనే నారాయణుడు, అవును, ఇదంతా నీ ప్రభావం. కానీ నీ ప్రభావం నా కోసం వైకుంఠి విడిచిపెట్టొచ్చావు. ఎక్కడ నా కథలు చెప్తారో అక్కడే నీకు ఉంటావని నారాయణుడు వైకుంఠానికి బయలుదేరాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలోకి తల్లి రావాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి అందరితో ఎలా చెప్తుంది, నేను కూడా వెళ్తున్నాను. నారాయణుడు ఎక్కడుంటే అక్కడనే నా నివాసం. మీరు నారాయణుడిని పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది. అందుకే నారాయణుడి కథలు ఎక్కడైతే చెప్తుంటారో అక్కడకు తప్పక లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో వస్తుందని అంటారు. నారాయణుడు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది. ఈ పవిత్ర కథను ఈరోజు ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. ఇక మీకు ఆ లక్ష్మీనారాయణుల ఆశీస్సులు అంది సకల శుభాలు కలుగుతాయి. పూర్వం ఒక గ్రామంలో ఒక ఇంటికి చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు. ఆ ఇంటి ఇల్లాలు వారితో ఇలా అంటుంది. లోపలికి రండి, నా భర్త వచ్చిన వెంటనే భోజనం పెడతాను అంటుంది. దానికి ఆ ముగ్గురు పెద్దవాళ్ళు ఇలా అన్నారు. మగవారు లేని ఇంట్లో మేము భోజనం చేయనం. మీ భర్త తిరిగి వచ్చేంత వరకు కూడా ఇంట్లోకి వస్తామని వారు బయట అరుగు మీద కూర్చొని అన్నారు. భర్త సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఇంకా ఇల్లాలు ఆ ముగ్గురు దగ్గరికి వెళ్ళి, నా భర్త వచ్చాడు, మీరు లోపలికి రావడానికి అభ్యంతరం లేదు కదా అని అడుగుతుంది. దానికి వారు ఇలా అన్నారు. మా ముగ్గురిలో ఒక్కరు మాత్రమే ఇంట్లోకి వస్తారు అని నియమం పెట్టగా ఆ ఇల్లాలు ఆశ్చర్యపోయింది. వారిలో పెద్ద ఆయన ఇలా అన్నాడు. నా పేరు ప్రేమ, ఇతని పేరు గెలుపు, ఈయన పేరు ఐశ్వర్యం, కాబట్టి మాలో ఒకరిని మాత్రమే ఆహ్వానించు అన్నాడు. ఇక వారు అలాగే అనగా ఆ ఇల్లాలు వచ్చింది దేవతలని గ్రహించింది. ఇక సంతోషంతో ఆ విషయాన్ని భర్తకు వచ్చి చెప్పింది. అది విన్న భర్త ఎంతో సంతోషించి వారి అమ్మతో ఇలా అన్నాడు. జీవితంలో గెలిపే ముఖ్యం కాదు కాబట్టి ఆయన పిలుద్దాం అన్నాడు. దానికి తల్లి ఇలా అంటుంది. గెలుపు ఒకటే, ఏం లాభం? ఐశ్వర్యం కాకపోతే ఐశ్వర్య దేవతను ఆహ్వానించని ఇలా అంటుంది. వారు ఇంకా ఇద్దరు సంభాషణలో ఉంటున్న కోడలు, గెలుపు ఐశ్వర్యం కానీ ప్రేమ ఎంతో ముఖ్యమైనది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా, అత్తా కోడలు మంచిగా సంబంధం ఉండాలన్నా, ఒక కుటుంబం కలిసిమెలిసి ఉండాలంటే ప్రేమ చాలా అవసరం. ప్రేమ అనేది సుఖమైన జీవితానికి చాలా అవసరమని చెప్పింది. ఆ మాటలు వచ్చి భర్త బయటకు వచ్చి, మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చా అని అడిగాడు. ఆ విధంగా ప్రేమ అనే వ్యక్తి లోపలికి రాగానే అతనితో పాటు వెలుపు ఐశ్వర్య కూడా వచ్చారు. అది చూసిన ఇంట్లో వారు ఆశ్చర్యపోయారు. ఆ ఇంట్లో వారితో ఆ ముగ్గురు ఇలా అన్నారు. మీరు ప్రేమను కాకుండా గెలుపును ఐశ్వర్యాన్ని కోరి ఉంటే మీలా ఇద్దరం బయట ఉండేవాళ్ళం. కానీ మీరు ప్రేమను పిలవటం వల్ల మేమిద్దరం కూడా వచ్చాం. దీనికి కారణం ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ గెలుపు ఐశ్వర్యం కూడా ఉంటాయి. ప్రేమ వెనకాలే వారిద్దరు నడుస్తారు. ఇదే ఆ భగవంతుని ఆజ్ఞ అన్నాడు. కాబట్టి ఏ ఇంట్లో అయితే ప్రేమ ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా గెలుపు ఐశ్వర్యం ఉంటాయి. ఈరోజు ఎవరైతే
వైభవ లక్ష్మీ దేవి కథను భక్తి శ్రద్ధలతో వింటారు వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. అదృష్టం కలిసి వచ్చి తిరుగులేని రాజయోగం పడుతుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను ఈరోజు వింటారు. మరి ఈరోజు తప్పనక వినవలసిన ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఇలా అంటుంది: ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమపడుతూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్దిమంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యలో దరిద్రులుగా ఉండడానికి కారణం ఏమిటి అని అడుగగా, దానికి సర్వేశ్వరుడు చిరునవ్వు ఇలా అంటాడు: దేవి, సర్వము ఆ వైభవలక్ష్మీదేవి దయను బట్టే ఉంటుంది. సమస్త సంపదలకు ధనధాన్యాలకు ఆవిడే అది దేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసవిస్తూ ఉంటాయి. అలా ఆమె దయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాన్ని సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను ధృవీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషమే అని విర్రవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసరించుతారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటున్నారో వారు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రలై అఖండ సిరి సంపదలకు రాజవైభోగాలకు తులతూగుతారు అని చెప్పారు. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది: ఓ ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహత్యం ఏమిటి? నాకు కొద్దిగా సెలవివ్వండి అని వేడుకోగా ఆ పరమేశ్వరుడు మళ్ళా ఈ విధంగా చెప్పసాగాడు: ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతాన్ని చెప్పెదను, శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పసాగాడు. ఓ పార్వతి, భక్త సులభ అత్యంత కరుణామయ అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఏ కథను వింటే అత్యంత పుణ్యం వస్తుందో ఆ కథను ఇప్పుడు నీకు చెప్తాను, శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శ్రీల, సుశీల, గుణశీల, విశాల అనే నలుగురు అక్కా చెల్లెలు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ నలుగురు కన్యలకు ఆ ఊరిలోనే ఉన్నత వంశాన సంచాతులైన నలుగురు యువకులతో వివాహాలు జరిగినవి. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తకు నలుగురు వివిధ వృత్తులతో చక్కటి సంపద కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు. కానీ రాను రాను వారిలో అహంకారం తలెత్తింది, దైవచింతన తగ్గింది. శ్రీ వైభవలక్ష్మి దేవి అనుగ్రహం వలనే అన్న విషయాన్ని కూడా విస్మరించి అంతా తమ ప్రయాసం అనుకున్నారు. మహాపండితుడైన శ్రీ భర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం తనకు గౌరవిస్తుందనే భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి తల్లిదేముంది? నా నోట్లో విద్య ఉంది. ఎంత గొప్ప వాళ్ళైనా నాకు డబ్బులిచ్చి ఏం చేస్తారు అని ప్రార్థించేవారు. ఎంత ధనవంతుడైనా తన విద్య ముందు పరా అనుకున్నారు. అందుకు ఆ వైభవలక్ష్మీదేవికి కోపంచి అతనికి తగిన గుణపాఠం చెప్పదలిసింది. అంతటితో ఆమె సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది. సంపాదన ధనం అంతా కూడా ఖర్చు అయిపోయింది. చివరకు కట్టుబట్టలతో మిగిలారు. అతని దారిద్రానికి చూసి సమాజం అతన్ని దూరంగా నెట్టింది. అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పికలతో అలమటించసాగింది. ఇక రాజు ఆస్థానంలోనే ధనాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకే తన బలమే కారణమని భ్రమించాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయం ఏమీ లేదని అనుకున్నాడు. అందుకు ఆ అమ్మవారు ఆగ్రహించింది. అందులో సద్బుద్ధి నశించింది. అనుకోని వైరంతో ఒక గొప్ప ధనవంతుతో గొడవకు దిగుతాడు. అతనిని తాను అడిగిన ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలను కూడా ఉండిపోసి తనను కాపాడమని రాజును వేడుకున్నాడు. వెంటనే రాజు తన సేనల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మన్నాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలిపారు.
న్యాయస్థానంలో రాజులు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటినీ స్వాధీనం చేసుకొని అతన్ని చెరసాలలోనే బంధించాడు. ఈ విధంగా సుశీలంగా కాపురం కష్టాల పాలైంది. ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో మాటమే సంపాదించగలిగాను, అంతేకాని సంపాదిందంతా కూడా ఆ దైవానుగ్రహం వలనే అనుకోవడం మూర్ఖత్వాన్ని భావించాడు. అతను దైవారాధనలో అన్నీయూ మానివేశాడు. అతని తలపొగరు వల్ల సాటి వ్యాపారులు అతనికి సహకరించడం మానివేశారు. అతని వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా అతని రాబడి తగ్గి అతని కుటుంబం దారిద్ర్యంలో మునిగిపోతుంది. ఇక చివరిదైన విశాలి భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వల్ల చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దారిలో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చులు చేయడం దేనికి అన్నాడు. అందువల్ల చెడు మిత్రుల వల్ల, వ్యసనాల వల్ల, మద్యపానం, వ్యభిచారం, దూదం మొదలైన చెడు వ్యసనాలకు బానిసయ్యారు. ఆ కారణం చేత అతని సంపాదన అంతా కూడా ఆరతి కర్పూరం వల్లే కరిగిపోయింది. చివరికి అతన్ని అప్తుడైపోయాడు. రుణపాదుల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో ఆయన దుర్మార్గుడిగా మారిపోతాడు. తరచూ విషాలను హింసిస్తూ ఉండేవాడు. అయినా ఆ 4 అక్కా చెల్లెలు మాత్రం ఏదో ఒక నాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మీదేవి తనను అనుగ్రహిస్తుందని, తమ భర్తను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవం కలిగిస్తుందని నమ్మేవారు. తాము పతిస్థితిలో ఉన్నైనా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు ఆమెవారు వారిపై దయ కలుగుతుంది. ఒకనాడు ఆ 4 సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న సందర్భంలో ఆ వైభవలక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది. చూడండమ్మా, నీ భక్తి ప్రవర్తనను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి వ్రతం అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారు. ఆ వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను. తక్షణమే మీ అక్కా చెల్లెలు 4 మీ మీ ఇళ్లలో వైభవలక్ష్మి వ్రతం చేయండి అని చెప్పగానే అంబ చెప్పిందంతా విని అక్కా చెల్లెలు అత్యంత సంతోషంతో, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాము కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుందని ప్రశ్నించారు. అందుకు ఆ వ్రతమాత చిరుమందహాసం చేస్తూ ఇలా చెప్పింది. ఓ అమ్మాయిలు, ఇదేమీ ఖర్చుతో కూడుకున్న పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేదా 6 లేక 8, అంతకు మించి 11 లేదా 21 గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి. ఈ వ్రతాలు గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటికి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి. శుక్రవారం చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచిన గురువారం లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని ఇలా అనండి. అమ్మా వైభవలక్ష్మీదేవి, ఈరోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తాను. నాకు తగిన శక్తులు ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తురాలవై నా కోరికలు నెరవేర్చు అని మొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్త సమయంలో తర్వాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు, సదాచార పాలనము ముఖ్యము. ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులకు దాసుల వలె ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సున జల్లుకొని తమ కన్నా ముందుగా వారిని భోజనాదులను ఏర్పాటు చేసి సేవాదులు చేస్తుంటారు. ఏ ఇంట ధాన్యం జరుగుతుందో, ఏ ఇంట పితృదేవతలకు దేవతలకు సదా పూజింపబడతారో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి వారి ఇల్లాలు నీరాడంబరి అయి నిత్య సంతోషితుగా ఉంటుందో ఆ ఇంట్లో శ్రీ వైభవలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. పూజ ప్రారంభించవలసిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవర్ణములతో కానీ లేదా బియ్య పిండితో కానీ అష్టదళ పద్మాలను మొదలైన ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రములు చతురస్రాకారంగా పరిచి ఆ వస్త్రం మీద తమరేని బియ్యం పోసి దాని మీద బంగారు, వెండి, రాగి చెంబులను కలశంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదా
మామిడి ఆకులను కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయను, దాని మీద ఒక రైవిక గుడ్డను పెట్టి ఆ మీదట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేనివారు ఆ సమయానికి చాలా అమ్మంలో ఉన్న నాణాలను ఉంచాలి. నేతితో దీపాలను వెలిగించి అగరబత్తులతో ధూపం వేయాలి. చూడండి అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం అన్న చాలా ఇష్టం. కానీ ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరం వైభవలక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థాలు చేయలేని వారు బెల్లం, పటిక బెల్లం, పంచదార అయినా నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజ అనంతరం బంగారు, వెండి నాణాన్ని భద్రపరచుకోవాలి. కలశంలో నీళ్లను సంతోషాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోని, సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోను, అనుకూలత దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె చెట్టు మొదట్లో లేదా ఏదైనా పూల చెట్టు మొదట్లో పోయాలి. కేవలం ధనానికి కావాలనుకునేవారు అన్నిటినీ తాము మాత్రమే స్వీకరించాలి. మంటపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఇలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. అవివాహితులకు వివాహం జరుగుతుంది. దరిద్రులు ధనవంతులు అవుతారు. ఏ కోరిక ఉంటే ఆ కోరికలు నెరవేరుతాయని ఆ వృద్ధురాలు చెప్పింది. ఇక తక్షణమే ఆ అక్క చెల్లెలు నలుగురు వారి తాహతను బట్టి 4 లేదా 8 లేదా 11 లేదా 21 వారాల పాటు ఆ వ్రతాన్ని ఒప్పుకున్నారు. మరుసటి శుక్రవారమే వ్రతం ప్రారంభించారు. నలుగురు కడుపేదవారై ఉండటం చేత నలుగురు కూడా రాగి కలశాన్ని వాడారు. అందరికంటే అధిక దరిద్రురాలైన శీల కలశంలో రాగి నాణాన్ని ఉంచి పూజింతే సుశీల ఆ రూపాయి నాణాన్ని ఉంచి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణాన్ని పూజించింది. చివరిది అయిన విశాల తన ముఖ్యను ఉంచి ధనలక్ష్మిగా ఆహ్వానించింది. ఎవరెవరు ఏ రూపాల్లో ఆరాధించినను వారి హృదయంలో భక్తి భావమైతే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మీదేవి. వారు వ్రతాన్ని ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే స్త్రీల భర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యం పొంది అందరిచే గౌరవింపబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు అనుభవించాయి. తద్వారా వారికి ఉన్నతులైన సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే అగ్నిప్రతిష్ఠుడైన సుశీల భర్తను చూసి అతనిని దళాధిపతిగా అభిషేకించి యుద్ధాన్ని పంపగా తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయ వల్ల సుశీల భర్త విజయం సాధించడంతో అతనిని గౌరవ నేరాలన్నీ మన్నింపబడి నల్బతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీలకు బాగుపడింది. ఇక ఆకస్మికంగా ఏర్పడిన మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైన దినుసులు ఎగుమతి దిగుమతుల విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు. ఇతర వ్యాపారులతో అందరూ అతన్ని ఆశ్రయించారు. సహజంగానే తెలివిగా గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందింది. ఇక చివరిదైన విశాల వ్రతం ఆరంభం చేయగానే అమ్మవారి దయ వల్ల ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలకు ఇంటిని ఒకదానితో తర్వాత ఒకటి వదిలివేశాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధగా పరిచాడు. వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషాలు దీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆపాల గోపాలం ఎవరు పూజించినా సరే తక్షణమే ఆ అమ్మకు కరుణించి వారి కోరికలు నెరవేర్చుతుంది. ఈరోజు మీరు ఎంతో అదృష్టవంతులు కాబట్టి ఈ వైభవలక్ష్మి కథలు విన్నారు. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే. ఈరోజు మీకు ఏమీ చేయకపోయినా సరే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఆచరించినా సరే చిలకల ముగ్గుల నోము కథను ఎవరైతే వింటారో వారికి ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ ఇంటిలో ధనానికి లోటు ఉండదు. జీవితంలో దరిద్రం దరిచేరదు. మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు ఈ కథను వినడం మన అదృష్టంగా భావించాలి. ఈ కథ వినేవారికి ఈ రోజుతో చేసిన మహాపాపాలన్నీ పోతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన చిలకల ముగ్గుల నోము కథను ఇప్పుడు విందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ కూతురు నివసిస్తూ ఉండేవారు. వారికి సంతానం లేకపోవడం వల్ల ఎంతో దుఃఖంగా ఉండేవారు. ఇక ఆ బ్రాహ్మణుడు ఒకరోజు సంతానం కోసం విష్ణుమూర్తి గురించి తపస్సు చేయగానే హిరణ్యానికి వెళ్ళాడు.
అక్కడ విష్ణుమూర్తి గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ ఘోర తపస్సు మెచ్చి శ్రీ విష్ణువు ఆ బ్రాహ్మణుడికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఏమి నీ కోరిక అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి అనేక విధాలుగా స్వామిని స్తుతించి ఇలా అన్నాడు, స్వామి, అసాధ్యమైన నీ దర్శనం కలిగింది. నేను ఒక పేద బ్రాహ్మణుని, నాకు సంతానం లేదు. నాకు సంతానం కలిగేలాగా దీవించమని వేడుకుంటున్నాను. దానికి శ్రీ మహావిష్ణువు ఆలోచించి ఇలా అన్నాడు, బ్రాహ్మణ శ్రేష్ఠ, నీకు భర్త చనిపోయిన ఆడపిల్ల సంతోషంగా కావాలా, లేదా ఆయుష్ లేని ఒక బిడ్డ కావాలా అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఆలోచించి సరిపోయే కొడుకు ఎందుకు అనుకుని ఆడపిల్ల కావాలి అనుకున్నాడు. ఇక ఆ బ్రాహ్మణుడి కోరిక తదాస్తు అని శ్రీ మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు. ఇక ఆ బ్రాహ్మణుడు అడవి మార్గంలో ఇంటికి వెళ్ళాడు. కొన్నాళ్లకు భార్య గర్భం దాల్చి ఆడపిల్లను కంటుంది. తల్లిదండ్రులు ఆమెకు విష్ణుమూర్తి అన్నంలో పుట్టింది కాబట్టి నారాయణమ్మ అనే పేరు పెట్టారు. ఆమెకు యుక్త వయసు రాగానే వివాహం చేయాలని ఆ బ్రాహ్మణ దంపతులు ఎంతగానో కలిశారు. ఎన్నో సంబంధాలు చూశారు. కానీ నారాయణమ్మని చేసుకోవడానికి ఎవరూ రాలేదు. ఇక చెప్తూ ఉంటే చివరికి తల్లిదండ్రులు విచారంతో అడవిలోకి వెళ్ళి కనీసం ఒక రాతితోనైనా పెళ్లి చేయాలని అనుకుని అరణ్యానికి ఆ ఆడపిల్లను తీసుకొని వెళ్ళారు. అడవిలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూసి దానికి పెళ్లి చేశారు. అలా వివాహం జరిగిందో లేదో ఆ విగ్రహం బద్దలై పిండి అయిపోయింది. దానికి ఆ అమ్మాయి ఎంతో విచారించి ఓరున ఏడ్చింది. ఇక తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఇక కొన్నాళ్లకు ఆ అమ్మాయి తన బాధను విష్ణుమూర్తికి చెప్పుకోవడానికి విష్ణుమూర్తి గురించి తపస్సు చేసింది. కొన్నాళ్లకు నారాయణ తల్లిదండ్రులు కూతురి గురించి ఆలోచిస్తూ బాధతో చనిపోయారు. ఇక నారాయణమ్మ ఇంట్లో తపస్సు చేస్తూ ఎవరు వచ్చినా సరే నా దరికి రాకండి నారాయణ, నన్నేమి అడగకండి నారాయణ అంటూ ఉండేది. అలా అడుక్కునే వాళ్ళు అలా వాకిలి దగ్గరికి వచ్చి అది విని వెనక్కి వెళ్ళిపోయేవారు. అందుచేత ఊర్లో అందరూ ఆమెను నారాయణమ్మ అని పేరు పెట్టారు. అలా తపస్సు చేస్తూ ముసలితనం వచ్చింది. ఇలా ఉండగా ఒకరోజు నారాయణుడు కాకి రూపంలో వచ్చి కావు కావుమని అరుస్తూ ఉండగా నారాయణమ్మ ఆ సమయంలో ఇల్లు అలుకుతూ అలుకుగుడ్డతో కాకిని కొట్టింది. కాకి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఆ అలుకుగుడ్డ తీసుకొని వెళ్ళగా దాంట్లో ఒక కంది గింజ ఉండి దారిలో ఆ గింజ నేలపై పడి మొలిచింది. ఇలా కొంతకాలానికి నారాయణమ్మ చనిపోయింది. ఇక ఆమె చేసిన తపస్సుకు ఆమె భక్తికి మెచ్చి విష్ణుదూతలు వచ్చి ఆమెను విష్ణులోకానికి తీసుకొని పోయారు. అక్కడ విష్ణుమూర్తి ఆమెతో ఇలా అన్నాడు, నీవు నాకిచ్చిన అలుకుగుడ్డ ఇదిగో తీసుకో, ఈ రోజు నుండి దీంతోనే ఉండు అని చెప్పాడు. అంతేకాదు, నీవు నాకిచ్చిన అలుకుగుడ్డలో ఒక కంది గింజ ఉంది. ఆ గింజ భూమి మీద పడి ఒక చెట్టుగా మొలిసింది. కాబట్టి ఆ చెట్టు ఎదుగు. ఆ చెట్టు ఈ అలుకుగుడ్డ మాత్రమే నీవు సంపాదించావు అన్నాడు. దానికి నారాయణమ్మ విష్ణుమూర్తితో ఇలా అంటుంది, స్వామి, నేను నీ భక్తురాలను, నన్ను ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది. దానికి విష్ణుమూర్తి ఇలా అన్నాడు, నీవు భక్తితో నన్ను పూజించావు, కానీ అన్నదానం చేయలేదు, ఒకరికి కూడా భిక్ష పెట్టలేదు, దాన ధర్మాలు అసలే లేవు. అందువల్ల ఆ కంది చెట్టుపై పురుగై అలాగా తిరుగుతూ ఉండు అన్నాడు. ఇక నారాయణమ్మ పురుగై అలా కంది చెట్టుపై తిరుగుతూ ఉంటుంది. ఇలా కొంతకాలం గడిచింది. ఇక విష్ణుమూర్తి ఆ చెట్టుపై తిరుగుతున్న పురుగు రూపంలో ఉన్న నారాయణమ్మతో ఇలా అంటాడు, చూడు నారాయణమ్మ, నా భార్య లక్ష్మీదేవి చిలుకల ముగ్గులోము పడుతుంది. అప్పుడు ఆమె నిన్ను పిలవడానికి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఒక బిందువు నాకు దార పోస్తే వస్తాను అని చెప్పి అంటాడు. దానికి సరేనని నారాయణమ్మ అంటుంది. ఇక కొంతకాలానికి లక్ష్మీదేవి చిలుకల ముగ్గు నోము పట్టి నారాయణమ్మను పిలవడానికి వచ్చింది. ఆ సమయంలో నారాయణమ్మ విష్ణువు మహిమతో బంగారు విగ్రహమై ఇంట్లో ఉంది. శ్రీ మహాలక్ష్మి వచ్చి పిలవగా నారాయణమ్మ ఇలా అంటుంది, నాకు ఒక బిందువు నోము ఫలాన్ని దారపోస్తే వస్తానంటుంది. దానికి సరేనని నారాయణమ్మని తీసుకొని పోయింది. ఇక లక్ష్మీదేవి నోము పట్టి నారాయణమ్మను నీకేమి కావాలనో అడిగింది. దానికి నారాయణమ్మ ఇలా అంటుంది, అమ్మ, నీ పాదభక్తి తప్ప నాకేమీ అర్థం అక్కర్లేదు అంటుంది. నీకు లక్ష్మీదేవి సంతోషించి
నీకు ఐదవతనం ఎప్పుడూ ఉంటుందని వరం ఇచ్చింది. ఇక నారాయణమ్మ ఎంతో సంతోషించింది. ఈ చిలుకల ముగ్గు నోము కదా, 5 సంవత్సరాలు పట్టి 5 కేజీల బియ్యం అప్పాలు చేసి ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో ఇవ్వాలి. ఈ వ్రత కథను ఎవరైతే విన్నారో వారికి వ్రతఫలం లభిస్తుంది. పూర్వం కూడినము అనే పట్టణం సింధు దేశంలో ఉంది. ఆ పట్టణంలో కౌండిన్య నామంతో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు గుణశీల. ఆమె వివాహం జరిగిన దగ్గర నుండి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటుంది. ఆ బ్రాహ్మణ దంపతులకు కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు ఉన్నారు. ఆ గుణశీలకు అన్ని భాగ్యాలు, భోగభాగ్యాలు ఉన్నాయి. కానీ నిరంతరం ఆమె ఏడుస్తూ ఉందో ఎవరికి అర్థం కాదు. బయట ఏమి ఏడుపుడు విని ఏంటి ఇలా ఏడుస్తుంది, ఆ అరుపు వింటుంటే దరిద్రానికి సంకేతంగా ఉంటుంది అని తిట్టుకునేవారు. ఈమె ఏడవడానికి ఏదో ఒక వంక చూసుకునేది. పిల్లి చచ్చినా, ఇంట్లో బల్లి చచ్చినా, వీధిలో కుక్క చచ్చినా సరే దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉండేది. కానీ ఇది మాత్రం ఆమెకు అనుకూలంగా లేదు. అలా ఒకరోజు ఇంటిలో పిల్లి చనిపోతే దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంది. ఆమె ఎప్పుడైతే దానిని ఒడిలో పెట్టుకొని ఏడ్చిందో వెంటనే ఆ పిల్లి కూడా చచ్చింది, కాస్త బతికి లేచి వెళ్ళిపోయింది. ఏంది ఈ వింత అని వేడుపు మానింది. మరలా తెల్లవారి ఇంట్లో ఒక బల్లి చనిపోయింది. దాన్ని కూడా ఒడిలో పెట్టుకొని ఏడవడం సాగించింది. అక్కడ కూడా ఆశ్చర్యం జరిగింది. ఆమె ఒడిలో పెట్టుకొని ఏడవటం మొదలు పెట్టగానే ఆ బల్లికి తిరిగి ప్రాణం వచ్చి అలా వెళ్ళిపోయింది. ఆమె జరిగినది చూసి ఏడవడానికి కారణం లేకుండా పోయిందే అని ఇంకా ఏడవడం మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఒకరోజు వీధిలో కుక్క చనిపోయింది. దాన్ని దగ్గరకు పోయి ఒడిలో పెట్టుకొని ఏడ్చింది. ఒక్క దెబ్బకు ఆ కుక్క బతికి పరిగెపెట్టింది. అది చూసి ఇదేంది దేవుడా, నాకు మనస్ఫూర్తిగా ఏడ్చే స్వతంత్రం కూడా లేకుండా చేస్తున్నావు అని గోరున ఏడవడం మొదలుపెట్టింది. అదంతా చూసిన జనానికి ఇదేదో వింతగా అనిపించింది. అలా వారు ఆమె వైపు విచిత్రంగా చూడసాగారు. ఇలా ఏడవడానికి కుదరడం లేదని ఒక ఉపాయం చేసింది. బయట తిరణలను తీసుకొచ్చి ఇంట్లో చింతపండు బుట్టల్లో, ఉప్పు పాత్రల్లో తేలను, జర్రలను ఉంచింది. కూతుర్లు, కోడళ్ళు అలా వంట నిమిత్తం చేతులు అందులో పెడితే వారితో పాటు కూర్చొని ఏడవవచ్చు అని ఆమె ఆలోచన. కానీ విధి మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ఉంది. కోడళ్ళు, కూతుర్లు వాటిల్లో తమ చేతులు పెట్టగా ఆ తేళ్ళు, జర్లు వస్తువులుగా అయిపోయాయి. అంతేకాదు తన కొడుకులు బట్టలు పాములుంచేది. అలా పాములు కరిచి కొడుకులు చచ్చిపోతే ఏడవవచ్చు అని అలా చేసేది. కానీ అలా పాములు వాళ్ళ బట్టలు వేయగానే ఆ పాములు బంగారు మొలతాలలాగా అయిపోయాయి. ఇక కొడుకులు అమ్మ బట్టలో ఈ బంగారు మోతాళ్ళు ఎందుకు ఉంచావమ్మా అని కొడుకులు అడగగా దానికి ఇలా అంటుంది, నాయన వాటిని తీసి జాగ్రత్తగా దాచుకోండి అనేది. అలా ఆమె ఏమి చేసినా కానీ ఏడవటం అవకాశం దొరకట్లేదు. అందువల్ల ఆమె అరణ్యానికి పోయి అక్కడ కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏడుస్తున్న సమయంలో పార్వతీ పరమేశ్వర్లు ఆ మార్గం గుండా పోతూ ఆమెను చూసి ఆగి ఇలా అన్నారు, నీవు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగారు. దానికి ఆమె ఇలా అంటుంది, ఓ మహనీయ దంపతులారా, నాకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు ఏడవాలనే ఒత్తి పుడుతుంది. అలా ఏడుస్తూ ఉంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది. దానికి కారణం మీరని చెప్పాలి అని బతిమిలాడింది. అప్పుడు పార్వతీదేవి మొత్తం తెలుసుకొని ఇలా అంటుంది, ఓ గుణశీల, నీవు నీ పూర్వజన్మలో కంద పచ్చడి నోము నోచావు. దానికి ఉద్యాపన చేయక మర్చిపోయావు. అందువల్ల ఈ జన్మలో ఈ గ్రహచారం పట్టింది. నీవు నోచిన ఈ నోము వల్ల మంచి సంతతి, సర్వభోగాలు కలిగాయి అని అనగానే గుణశీల పార్వతీదేవిని చూసి, అమ్మ, ఆ నోము ఉద్యాపన ఎలా చేయాలో చెప్పమని అడిగింది. ఇక పార్వతీదేవి ఎలా చెప్తుంది, అయితే విను. వెండితో కందదుంప చేయించు, బంగారంతో బచ్చలి తీగ చేయించు, మంచి కంద సేరు, బచ్చలి అర్ధసేరు, 5 మానికల బియ్యం, పసుపు కుంకుమలతో భరిణెలు, నల్ల పూసలు, చీర, రవికలు, గుడ్డలు, మెట్టెలు, మంగళసూత్రాలతో ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో వాయినాలు సమర్పించమని పార్వతీదేవి చెప్పింది. అంతటా గుణశీల ఇలా అంటుంది, అయితే తల్లి, నేను వచ్చేంతవరకు ఇక్కడే ఉండమని ప్రార్థించి, ఎటు అన్ని విధాలుగా ఉన్నాయి కనుక పరుగున నేను ఇంటికి వెళ్ళి అన్ని వస్తువులను తీసుకొని వచ్చి
శ్రీ పార్వతి అమ్మవారికి సమర్పించి ఉద్యాపన చేసింది. ఇక పార్వతి అమ్మవారు నిండు హృదయంతో ఆమెకు ఆశీస్సులు అందించారు. అంతలో అమ్మవారు అంతర్ధానమయ్యారు. ఇక ఇంటికి వచ్చి గుణశీల అంతా చెప్పేసరికి ఊరంతా